మహిళల సాధికారత కోసం వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో అభయహస్తంతో ముందుకు సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించింది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచేందుకు దోహదపడే పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించేలా చారిత్రాత్మక నిర్ణయాలు. మహిళల కోసం ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు మరికొన్ని పథకాలను కూడా అమలు చేయడానికి రెడీ అయింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ మహిళల ఆర్థిక స్థాయిని మెరుగుపరచడానికి ప్రత్యేక నిధులు, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయాలు, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు, స్వయం ఉపాధి అవకాశాలు, చిన్న స్థాయి వ్యాపారాలను అభివృద్ధి చేయటం ప్రధాన లక్ష్యం. మహిళా వ్యవస్థాపిత వ్యాపారాలకు ప్రోత్సాహం. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా వారి సామాజిక స్థాయిని కూడా పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రంగానికి కొత్త ఉత్సాహం రానుంది. మహిళలు స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలను కల్పించింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు ఈ మహిళా సంఘాలను బలోపేతం చేయాలని, సంఘాలు బలోపేతం కావాలని కలెక్టరేట్లో మాకు ఆసిఫాబాద్ కలెక్టరేట్లో మాకు క్యాంటీన్ ఇవ్వడం జరిగింది. క్యాంటీన్ ఇప్పుడు 4 months అవుతున్నది. నాతోటి మహిళలకు నేను ఉపాధి కల్పించినట్టు సహాయం చేస్తున్నాను. మాకు మహిళల సాధికారత దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించారు. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత వయస్సును పెంచారు. కిషోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు పనిచేయనున్నాయి. గరిష్ట వయస్సు 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది. ఈ ఏడాదిలో మహిళా సంఘాలకు 21,632 కోట్ల రుణాలు అందించేలా ముందుకు సాగుతోంది రేవంత్ సర్కార్. అందరికీ మహిళా దినోత్సవ సందర్భ శుభాకాంక్షలండి. ఈ యొక్క సందర్భంలో యాక్చువల్లీ జెండర్ ఈక్వాలిటీ ఇచ్చుకుంటూ, అంటే ఒక్క ప్లేస్లో కూడా మహిళ అనేది ఎక్కడ తక్కువ కాదని మనం నిరూపించుకుంటూ, అంటే ఈ కాలంలో మహిళలకు ఇంతగా అసలు ప్రోత్సాహనం ఇచ్చుకుంటూ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని కూడా మనం గుర్తించవలసిందే. అంటూ తన కాలు మీద తను నిలబడ్డట్టుగా నిరూపించుకుంటూ ముందడుగుడు వేయడం అనేది గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒక మహిళలకు నేను కూడా నిజంగానే వాస్తవానికి కూడా ప్రభుత్వానికి నేను కృతజ్ఞత. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళలకు అప్పగించింది. ఏపీలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని అదానీ కంపెనీకి కట్టబెడితే తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళకు కట్టబెడుతోంది. మహిళా సంఘాలకు రిటైల్షిప్ వెహికల్స్ని జిల్లాకొకటి పంపిణీ చేసింది. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ పైన రాహుల్ గాంధీ గారు మహిళలకు మంచిగానే చేస్తున్నారు. బస్సు సౌకర్యము, ఇంట్లో కరెంటు బిల్లు, సిలిండర్లు, ఇంకా ముందు ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. సంవత్సరం లోపలనే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకా ముందు మంచి జరుగుతుంది. పైన రాహుల్ గాంధీ గారు కూడా రావాలని కోరుకుంటున్నాను. 22 జిల్లా మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా రేవంత్ సర్కార్ కొత్త పథకాలు ప్రారంభిస్తోంది. నారాయణపేట జిల్లాలో మహిళా పెట్రోల్ బంకులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మిగతా జిల్లాల్లోనూ మహిళలకు పెట్రోల్ బంకులు అప్పగించేందుకు సర్కార్ చమురు సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది. మహిళలకందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు అందరికీ అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉచిత కరెంటు ప్రస్తుతం ఇంతవరకు అయితే మాకు ఏ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ అందలేకుండే అండి. ఫస్ట్ టైం నాకు
ఈ ఉచిత కరెంట్ అనేది గృహజ్యోతి కింద అందింది. చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒకటి ఇన్ని సంవత్సరాల ఇంతవరకు రానిది ఈ సంవత్సరం నుంచి అయినా వచ్చింది అని సంతోషం అయితే ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తోంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి తగ్గట్టు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో సెర్పా ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మనకు మహిళా సంఘాలకు ప్రతి ఒక్క స్కీమ్ అయినా మా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. కావున అందులో భాగంగానే ఇప్పుడు మా ఇందిరా మహిళా శక్తి క్యాంటీను మేము మహిళలకు ఇవ్వడం జరిగింది. ఉచిత కరెంట్ అని ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ ఇచ్చినందువలన మన రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మేము మా కాగజ్ నగర్ మున్సిపాలిటీ జీవన జ్యోతి పట్టణ సమైక్య నుండి మేము ఈ మహిళా శక్తి క్యాంటీన్ని పెట్టుకోవడం జరిగింది. అందులో మేము చాలా మహిళలకు ఉపాధి కూడా కలిగింది. అందరము మేము తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళల కోసం అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మహిళలు ఊహించని అవకాశం కల్పించింది. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఈ నూతన పథకానికి అర్హులే. రాష్ట్రంలోని మహిళల్ని పేదరికం నుంచి బయటపడేసి ఆర్థిక అభివృద్ధి సాధించేలా చేయటమే ఈ పథకం లక్ష్యం. కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు 15,50,000 ఇవ్వబోతోంది ప్రభుత్వం. అయితే తెల్ల రేషన్ కార్డుతో పాటు ఏదైనా మహిళా సంఘంలో తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. పేదవర్గానికి చెందిన ప్రతి మహిళ ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, అందులోనిది మహిళా శక్తి క్యాంటీన్, మహిళలకు ఉపాధి కల్పించినటువంటి మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మహిళా దినోత్సవం. అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని 2 లక్షలకు, అంగన్వాడీ హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని 1,00,000కు పెంచనున్నారు. ఇప్పటికే అమలవుతున్న మహిళా పథకాలతో పాటు మహిళా ప్రాంగణాల్లో మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో ఆయా మహిళలకు సబ్సిడీపై ఆటోలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి యాక్సిలరేటింగ్ యాక్షన్ అనే థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఐ విష్ ఆల్ ది విమెన్, హనుమకొండ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మహిళలందరికీ, మెప్మా గ్రూప్స్లో ఉన్న వాళ్ళు, ఎస్ఏజీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు అండ్ ఆల్ ది ఎంప్లాయీస్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ విమెన్స్ డే. అండ్ ఈ విమెన్స్ డే సందర్భంగా ఇంకా మంచి ఉద్దేశాలతో, మంచి అంబిషన్స్తో మహిళలందరూ కూడా ముందుకు ప్రోగ్రెస్ అవ్వాలి అని. కలెక్టరేట్ కాంప్లెక్స్లు, టూరిస్ట్ ప్లేసుల్లో 100 వరకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర సచివాలయంలో కూడా 2 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ముందుకు వెళ్తోంది. ఉపాధి కూలీల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను మహిళా బ్యాంకు ఖాతాలోనే వేస్తోంది. మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త కార్యక్రమాలు తెలంగాణ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర మరింత బలపరిచేలా